మీ సర్కారు ఉన్నప్పుడు సాగినాయి. కేసీఆర్ దగ్గర నువ్వు ఉండి నువ్వు చేసినటువంటి అనైతిక కార్యకలాపాలన్నీ, చీకటి కార్యకలాపాలన్నీ మాకు తెలుసు. ఎన్ని జాగల భూములు కబ్జా పెట్టుకున్నావు, ఎంతమంది జీవితాలను రోడ్డు మీద పడేసినవు, నువ్వు సాగించినటువంటి ఆ తతంగాలు ఉదాంతాలన్నీ మాకు తెలుసు. మరొకసారి కూడా నువ్వు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న మీద గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద గాని అనుచిత వాక్యాలు చేసినవి అనుకో బిడ్డ, ఈసారి నీకు మళ్ళీ చెప్తున్నాం. గతంలో చెప్పినాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. జనగామలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినవేం కాదంటలేం, కానీ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న లేకుండా జరిగేటువంటి ఏ ప్రభుత్వ కార్యకలాపం అయినా నువ్వు కొబ్బరికాయ కూడా నేను కొట్టనీయమనే మాట నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా కోటి ఆశలతో, విశ్వాసంతో, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 64 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొని తెలంగాణ